రాష్ట్ర వ్యాప్తంగా రథ సప్తమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. తిరుమలలో వైకుంఠవాసుడు వివిధ రకాల వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చాడు. సుమారు 2.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇతర ఆలయాల్లోనూ ఉత్సవమూర్తుల ఊరేగింపు వైభవంగా సాగింది. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 5:30 నుంచి వాహన సేవలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సేవల్లో మలయప్ప స్వామి మాత్రమే దర్శనమివ్వగా మధ్యాహ్నం తర్వాత జరిగిన కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించారు. రాత్రి సంధ్యవేళలో చంద్రప్రభను అధిరోహించిన తిరుమలేశుడు భక్తుల్ని ఆనంద పరవశింపజేశారు. వాహన సేవల్లో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో రథ సప్తమిని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వెండి రథంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన చెన్నకేశవస్వామి మాడవీధుల్లో విహరించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి కన్నుల పండుగగా సాగింది. విశేష పూజల తర్వాత స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రథసప్తమి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో వెలిసిన సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సూర్యవాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.